హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్న నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక రకాల డౌట్లు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి ఖాతాలకు జమ చేస్తారా చేయరా? ఒకవేళ జమ చేస్తే ఎప్పటి నుంచి అయితే ఖాతాలకు జమ చేస్తారు? నెక్స్ట్ దీంతో పాటుగా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాలంటీర్లకు సంబంధించిన జీతాలు అనేటువంటివి ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తారా చేయరా? నెక్స్ట్ అదే విధంగా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేస్తారా చేయరా? ఒకవేళ పంపిణీ చేసినట్లయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా? లేదు అనుకుంటే ఇంకెవరి ద్వారా పంపిణీ చేస్తారు? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా మనకు 5 మంది వాలంటీర్లను కలెక్టర్ చేత టెర్మినేట్ అయితే చేయబడ్డారనమాట. సస్పెండ్ చేయబడ్డారు. సో వాళ్ళు ఎందుకు సస్పెండ్ అనేటువంటిది చేశారు? సో సస్పెండ్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రూఫ్‌తో సహా అయితే చూపిస్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో కింద బాణం గుర్తు అనేటువంటిది అయితే ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోను మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదే విధంగా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెజెంట్ ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక రకాల డౌట్లు అనేటువంటివి అయితే ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పథకాలు, సో మనకు ఈ నెలలో ఇంచుమించుగా 4 పథకాలు అనేటువంటివి అయితే విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ కోడ్ పడక ముందు అయితే విడుదల చేశారనమాట. వీటికి సంబంధించిన నిధులు అనేటువంటివి. అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి ఇంతవరకు కూడా ఎవరి ఖాతాల్లోకి అయితే జమ కాలేదన్నమాట. అయితే దీనికి సంబంధించి డౌట్స్ అనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే, అసలు ఈ యొక్క నిధులనేటువంటివి ఖాతాలకు జమ చేస్తారా? చేయరా? ఒకవేళ జమ చేసినట్లయితే ఎప్పటి నుంచి అయితే జమ చేస్తారు? అనే డౌట్స్ అనేటువంటిది చాలా మందికైతే ఉన్నాయండి. ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది కాబట్టి, ఇలాంటి డౌట్‌లు అనేటువంటిదైతే ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అయితే దాని గురించి సంబంధించి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకిస్తాను. సో, మనకు ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి మీ ఖాతాలకైతే కంపల్సరీ అయితే జమ చేస్తారు. మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా వీటికి సంబంధించిన నిధులనేటువంటివి మీ ఖాతాల్లోకైతే ఖచ్చితంగా అయితే జమ అవుతాయన్నమాట. సో, దీనికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషనర్ గారు పర్మిషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం నిధులనేటువంటివి నాకు తెలిసి ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా అయితే మీ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. సో, ఇంతకు ముందు చూసుకున్న వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మనకు జనవరి నెలలో విడుదల చేశారు. సో, ఆ యొక్క నిధులనేటువంటివి మనకు ఇంచుమించు పడడానికి 2 నెలల టైం అయితే పట్టింది కాబట్టి, ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి కూడా పడడానికి మనకు కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. ఇవి మనకు బ్యాంక్‌లో అయితే ప్రాసెస్‌లో అయితే ఉంది. ఆ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం లేట్ అయితే అవుతుంది కాబట్టి, సో, నిదానంగా అయితే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా అయితే పడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషనర్ గారు కూడా పర్మిషన్ అనేటువంటిదైతే ఇచ్చారు. ఎందుకంటే ఈ పథకాలు అనేటువంటివి మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది పడక ముందు విడుదల చేశారు కాబట్టి వీటికి పర్మిషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా అయితే ఈ నిధులు అనేటువంటివి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేసి తెలియచేయండి. నేను మీకు క్లారిఫై అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే మనకు పథకాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మీకు కంప్లీట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వాలంటీర్లకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిది ఏప్రిల్ నెలకు సంబంధించి వస్తుందా? రాదా? అని చాలా మందికైతే డౌట్‌లో అనేటువంటిదైతే ఉందన్నమాట. ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేటువంటిది చేస్తారా? చేయరా? అని చాలా మందైతే డౌట్ పడుతూ ఉన్నారు. సో మనకి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నా కూడా మనకి యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిది సో యాస్ యూజువల్‌గా ప్రతి నెల ఇచ్చే విధంగా అయితే మీకు వాలంటీర్లే వచ్చి మీ ఇంటి దగ్గరికొచ్చి పెన్షన్ పంపిణీ అనేటువంటిదైతే ఇస్తారన్నమాట. ప్రతి నెల మీకు ఎట్లాగా ఇస్తారో ఒకటో తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిదైతే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఎటువంటి రూల్ అనేటువంటిది కూడా పెట్టలేదు ఎలక్షన్ కమిషనర్ గారు. దీన్నైతే రద్దు చేయలేదు. కేవలం మనకు వాలంటీర్‌లకు సంబంధించి వాళ్ళ యొక్క విధుల్లో నుంచి మాత్రమే తొలగించారు. అంటే వాళ్ళను ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొడదని, ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు ఎటువంటివి కూడా చేయకూడదని, సభలు ఎటువంటివి కూడా నిర్వహించకూడదని, ఇటువంటివైతే చేయకూడదు అని చెప్పారే కానీ మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిదైతే చేయకూడదని చెప్పలేదు. సో మీకు యాస్ యూజువల్‌గా ప్రతి నెల ఇచ్చే విధంగానే వాలంటీర్లే మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిదైతే చేయడం అయితే జరుగుతుంది. 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రూ. 3000 పెన్షన్ అనేటువంటిదైతే ఇస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి
సో ఇప్పుడు మనకు ఈ మార్చి నెలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి జీతాలు కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టోటల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన జీతాలు అనేటువంటివి పడతాయో లేదని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉందని. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేటువంటిది అయితే విడుదల చేశారు. సో అసలు జీతాలు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరా అనేటువంటి దాని గురించి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. మీకు డిస్ప్లే మీద అయితే చూపిస్తాను. మీరు కూడా చూడొచ్చు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. ఇప్పుడు మీకైతే వినిపిస్తాను చదివి. సో మనం 1వ తేదీన ఈ యొక్క ఎన్ఈఎఫ్టీ పనిచేయదని మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ రోజు క్రెడిట్ కావు మనకు 1వ తేదీన జీతాలు అనేటువంటివి. 2వ తేదీ నుంచి అయితే జీతాలు అనేటువంటివి అయితే క్రెడిట్ కావడం అయితే జరుగుతుందని మనకు చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మనకు మార్చి నెలకు సంబంధించిన ఈ యొక్క జీతాలు అనేటువంటివి ఏప్రిల్ 1వ తేదీన అయితే జమ కావు. ఖచ్చితంగా అయితే జమ అవుతాయి. మనకు 2వ తేదీ నుంచి అయితే మనకు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క జీతాలు అనేటువంటివి అయితే ఆపరండి. మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ జీతాలకు సంబంధించిన నిధులైనటువంటివి జీతాలందరికీ కూడా అందజేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అది 1వ తేదీ నుంచి అయితే జమ అవ్వవు. మనకు 2వ తేదీ నుంచి అయితే జమ అవుతాయి మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాలంటీర్లకు కూడా ఈ యొక్క జీతాలు అనేటువంటివి ఖచ్చితంగా అయితే పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్రంలో కలెక్టర్ల ద్వారా 5 మంది వాలంటీర్లు అనేటువంటి వారిని సస్పెండ్ అయితే చేశారనమాట. అక్కడికక్కడికి సస్పెండ్ అనేటువంటిది అయితే చేశారు. సో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు అని చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ సస్పెండ్ చేశారు, సో అలా సస్పెండ్ చేయడానికి సస్పెండ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వెంగళార్ నగర్ వార్డు 2 సచివాలయం పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్ శ్రీనివాసులు విధులను తొలగిస్తూ మనకు రిటర్నింగ్ అధికారులు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ యొక్క వాలంటీర్లను ఎందుకు తొలగించారని చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే మనకు ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో ఎవరైతే పాల్గొంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే అక్కడ వాళ్ళకి ఫుల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో అక్కడికక్కడే వాళ్ళని సస్పెండ్ అయితే చేయమని కూడా మనకు ఆర్డర్స్ అయితే ఇచ్చారు కాబట్టి అక్కడికక్కడే సస్పెండ్ అయితే చేశారనమాట. ఈ విధంగా మనకు 5 మంది వాలంటీర్లు అనేటువంటి వారందరినీ కూడా సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరు కూడా మనకు వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొనకూడదని మనకు స్ట్రిక్ట్ రూల్ అనేటువంటిది పెట్టడం అయితే జరిగింది. సో ఎవరు కూడా పాల్గొనవద్దు. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా. సో వాలంటీర్లు అనేటువంటి వారు పాల్గొన్న సో వాలంటీర్లే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా పాల్గొనకూడదు. ఒకవేళ పాల్గొని వారిని అక్కడికక్కడే సస్పెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా క్లారిటీగా అయితే తెలియజేస్తాను. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు కమెంట్ చేసి అయితే తెలియజేయండి. సో మరికొన్ని మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందరికీ మన ఛానల్ ద్వారా అయితే మీకు అందరికీ అందజేస్తాను. ప్రతి ఒక్కరు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.